వెల్కమ్ టు ఏపీ వార్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఇరు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా గుంటూరు తూర్పులో మాత్రం ఇద్దరి నేతల మధ్య నువ్వెంత అంటే నేనెంత అనే విధంగా పోటీ నెలకొంది. ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ముస్తఫా మూడోసారి హ్యాట్రిక్ సాధించేందుకు రెడీ అయ్యారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నజీర్ మహమ్మద్ సైతం తామేమీ తగ్గేదిలే అనే విధంగా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. మొదట్లో కొంత పార్టీ క్యాడర్ సహకరించకపోయినా పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని రాకుతో పార్టీ క్యాడర్ మొత్తం గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గుంటూరు తూర్పులో మాత్రం గెలుపు మాదంటే మాది అని కాలు దువ్వుతున్న నేపథ్యంలో నియోజకవర్గ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఎస్సీగా ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి సమయం అయితే మాత్రం ఆసనం అవుతా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే గుంటూరు నగరంలో అయితే మాత్రం కొంత హాట్ హీట్ వాతావరణం అయితే రాజకీయ పార్టీ నేతల మధ్య కనిపిస్తూ ఉంది. ఇప్పటికే నువ్వెంత అంటే నేనంతా అనే విధంగా కూడా గెలుపు ధీమాలపై ఒకరిపై ఒకరైతే మాత్రం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, గుంటూరు తూర్పు నియోజకవర్గానికి విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహమ్మద్ ముస్తఫా కూతురు నూరి ఫాతిమా అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అయితే మాత్రం బరిలో ఉన్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ టీడీపీ సీనియర్ నేతగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగినటువంటి నజీర్ అహ్మద్ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, గుంటూరు తూర్పులో ఇప్పటివరకు మహమ్మద్ ముస్తఫా అయితే మాత్రం 2 సార్లు గెలవడం జరిగింది. మూడోసారి తన కూతురుని నిలబెట్టి మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి కూడా వైసీపీ అయితే భావిస్తూ ఉంది. మరి దానికి చెక్ పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నటువంటి పరిస్థితి కూడా గుంటూరు తూర్పులో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే గుంటూరు తూర్పుకు సంబంధించినటువంటి విషయంపై కూడా ఎంపీ పెమ్మసాని గుంటూరు పార్లమెంట్కి రావడం, మరి ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి అయితే మాత్రం ఒక నూతన ఉత్తేజ వరవుడైతే మాత్రం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్థికంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా కాస్త వెనకుండి నడిపించేటువంటి వ్యక్తి పెమ్మసాని ఉండడంతో కూడా ఇక తూర్పు నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ అయితే మాత్రం ముందుకు వెళ్ళాలని కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే మూడోసారి హ్యాట్రిక్కి పూర్తి స్థాయిలో చెక్ పెట్టే విధంగా కూడా ఇప్పటికే ప్రతివ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకోవచ్చు, గుంటూరు నగరం విషయానికి వస్తే మాత్రం గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా కలుపుకొని పోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే గుంటూరు 2లో పోటీ చేసినటువంటి మొద్దాలగిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి అతను గుంటూరు నగర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టడమే కాకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యుల మొత్తాన్ని కూడా ఒక తాటి మీదకి తీసుకువచ్చి ఖచ్చితంగా తూర్పు నియోజకవర్గంలో వైకాపా జెండానైతే మాత్రం ఎగరవేయాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎప్పుడైతే పార్టీలో కొంతకాలం నుంచి కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ సంబంధించినటువంటి నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ కూడా గత వారం రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఇక ఆర్యవైశ్యుల సమాజం కాకుండా ఆయనకు ఉన్నటువంటి అనుచర వర్గాన్ని మొత్తం కూడా వైసీపీ వైపు మలుచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వైసీపీ అయితే పూర్తిస్థాయి కసరత్తు అయితే మాత్రం వేగవంతం చేసిందని చెప్పుకోవాలి. అందులో భాగంగానే ఒక పక్క వైసీపీ వ్యూహాలు పూర్తి స్థాయిలో కూడా ముందుకు దూకుతూ ఉంటే వ్యూహాలతో మరోపక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నజీర్ అహ్మద్ కూడా అదేవిధంగా దూకుడు పెంచుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో కూడా విస్తృతస్థాయి పర్యటనలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో ఆ అభివృద్ధి జరగనటువంటి ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎప్పటికప్పుడు కూడా వారి సమస్యల్ని పూర్తిగా తెలుసుకొని వారికి హామీలు ఇవ్వడం, ప్రజలతో మమేకమవుతూ ముందుకెళ్ళడం ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం గుంటూరు తూర్పులో అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఈ నెల 13వ తేదీన జరగబోతున్నటువంటి సార్వత్రిక యుద్ధంలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. మరి చూసుకోవచ్చు, ఈ యొక్క యుద్ధానికి సంబంధించి కూడా ఇరు పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే మాత్రం గెలుపు నాదంటే నాది అనేటువంటి ఒక ధీమాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటివరకు మహమ్మద్ ముస్తఫా 2 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే ముస్తఫా తిరిగి మూడవసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలంటే ఖచ్చితంగా ఆమె తనయురాలు నూరి ఫాతిమా గెలుపొందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఆయన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మొత్తాన్ని కూడా సూచిస్తూ ఉన్నారు. మరోపక్క ఆయన కూడా పూర్తి స్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో కానీ
తెలుగుదేశం పార్టీలో అయితే మాత్రం నూతన ఉత్తేజ ఒరవడైతే మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా అమెరికా నుంచి వచ్చినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో నించున్నటువంటి నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీకి అయితే మాత్రం నూతన ఉత్సాహం వచ్చింది. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా బయటికి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇద్దరు అభ్యర్థుల మధ్య జరగబోతున్నటువంటి యొక్క పోటీ అయితే మాత్రం ఏ విధంగా ఎలా ఉండబోతుంది అనేది కూడా దాదాపుగా ఇంకో 10 రోజులు మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇది మొత్తానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ పొలిటికల్ స్టోరీ. కెమెరా పర్సన్ పవన్తో, పవన్ 6 టీవీ, గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గం నుంచి.